హలో ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నామండి. ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల వరకు నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. డీప్ కండోలెన్స్ టు ప్రవీణ్ అన్న అండ్ హిజ్ ఫ్యామిలీ. ప్రస్తుతం ఇంత భయంకరమైన సిచ్యువేషన్ సాధారణంగా క్రైస్తవులపైన దాడులు కానీ ఇవన్నీ ఎక్కడెక్కడో అదర్ స్టేట్స్, మణిపూర్, నార్త్ సైడ్, ఒడిస్సా, డిఫరెంట్ స్టేట్లో జరిగింది. ఈ సిచ్యువేషన్ ఇంతకుముందు ఒంగోలు సైడ్ కూడా ఇలాంటివి జరిగాయి. కానీ ఇది చాలా దానికంటే భయంకరమైన పరిస్థితి. నాకు తెలిసి ఇది ఫస్ట్ ఆంధ్రాలో ఇలా జరగడం అనేది. ఒక క్రైస్తవులకు సంబంధించి ఒక పాస్టర్ గారిని ఈ విధంగా చేయడం అసలు ఏ రీజను లేకుండా జస్ట్ గ్లెడ్జ్ పెట్టేసుకొని ఏదో ఒకలాగా ఇది చేద్దామని, ఇది ఒక సాధారణ ఇది కుటుంబానికి సంబంధించింది కాదు, అలాగే వ్యక్తిగతమైన గొడవల సంబంధం ఒక మతపరమైన విషయానికి సంబంధించి ఎలా చేస్తున్నారంటే మన భారతదేశం ఏ స్థితిలోకి వస్తుందో చూడండి. ఒక 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా ఆర్ఎస్ఎస్ ఇలాగ ఇబ్బంది చేస్తుందని తెలిసి కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. మళ్ళీ మోడీజీ వచ్చిన కాడి నుంచి ఈ రకమైన ఇలాంటి గొడవలు పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు అందరూ పోనీ వాళ్ళు చేసుకున్న మన లోకల్ స్థానికంగా ఉన్న లీడర్స్ ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఈ విధంగా గొడవలు ప్రలోభాలు చేయడం, మనుషుల్ని టెంప్ట్ చేసి రెచ్చగొట్టి ఈ విధమైన దుర్ఘటన జరగడానికి దారి తీసిందండి. ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. దీనికి సరైన ఎవిడెన్స్ తీసుకురావాలి. దోషులకు ఖచ్చితంగా పనిష్మెంట్ చెయ్యాలి, వెరీ స్ట్రాంగ్గా చేయాలి. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల తాలూకా ప్రజలు ఎంతోమంది వచ్చి ఒక యూనిటీగా దీనికోసం పోరాడారండి. వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఇంకొంతమంది చాలామంది కూడా దీన్ని చాలా లైట్గా తీసుకున్నారు. జస్ట్ విషయం అయితే తెలిసింది కానీ అలా ఉండకుండా ఏ సంఘమైనా ఏదైనా, ఏ డినామినేషన్ అయినా, క్యాథలిక్ ఏదైనా సరే అంతా క్రైస్తవులైనా మన క్రైస్తత్వం అనేది ఒకటే, యేసు ప్రభువు వారు ఒకటే, లోకం కూడా ఒకటే. కాబట్టి అందరూ కూడా ప్రతి దైవజనులు, ప్రతి సంఘాలు ఏదైనప్పటికీ కూడా ఒక యూనిటీగా గ్యాదరింగ్ అయ్యి ఒక బలమైన సపోర్ట్గా ఉన్నప్పుడే ఇలాంటి లోకంలో ఎదురైన ఇలాంటి ఒక బ్యాటిల్స్, ఇలాంటి పోరాటాలను ఎదుర్కోవడానికి సాధ్యం అవుతుందండి. ఇండివిజువల్గా మీ వరకు వస్తేనే కానీ ఇలాంటి సిచ్యువేషన్ మీకు తెలియదు. అలా కాకుండా ఎవరికి వచ్చినా సరే మనదే సమస్య అని ఎప్పుడైతే మనం ఆలోచించి మనం ఒక స్టెప్ ఇన్ చేస్తాం, ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేసి మనం దీనికోసం పోరాడతామో అప్పుడే బలమైన కార్యం జరుగుతుంది. మరొక ఘటన ఇలాంటివి జరగకుండా ఇది ఇక్కడితో ఫుల్ స్టాప్ అవ్వడానికి దోహదపడుతుందండి. ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ప్రతి దైవజనులు కూడా, ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ మీరు ఏ విధంగా చేయగలరు మీ సరౌండింగ్స్లో దీనికోసం న్యాయం జరిగే వరకు మరొక మతపరమైన ఏ సంఘటన జరగకుండా ఉండడానికి అందరూ పోరాడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమే ఎంతగానో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ కుటుంబం కొరకు ప్రార్థనలో పెట్టండి. ఎన్నో రకాల క్రైస్తవ మీద ఎన్నో బురద చల్లే విషయాలు, యేసు ప్రభు వారిని తిట్టడం, మరియని తిట్టడం, ఇంత భయంకరమైన మాటలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వేరే అదర్ స్టేట్లో ఎక్కడ కూడా ఇంత డీప్గా ఇలా మాట్లాడడం లేదండి. ఎక్కడ కూడా ఇలా మాట్లాడే అదే ఏ కర్ణాటకలో, ఏ తమిళనాడులో అయితే ఇలా మాట్లాడే ఛాన్స్ కూడా ఎవరు అంటే ఇక్కడ ఉన్న క్రైస్తవులు మరీ ఇంత దేవుడు మనల్ని గొర్రెల వలె పోల్చాడు కానీ మరీ ఇంత దారుణమైన, ఇంత సైలెంట్గా ఉండమని కాదు. ఉన్నా సరే ప్రమాదమే ఈ లోకంలో. దేవుడు కూడా కోప్పడిన సందర్భాలు బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఓర్పు, సహనం అనేది ఒక సర్టైన్ లిమిట్, సర్టైన్ పీరియడ్ వరకు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అందరూ ఈ విషయంకై అందరూ కూడా మీరు పోరాడి మరొక సంఘటన జరగకుండా ఏదైతే రాజ్యాంగం చెప్తుందో, రాజ్యాంగం పరంగా మత హక్కు ఉంది, స్వేచ్ఛ హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, సువార్త ప్రకటించుకునే అన్ని రకాల రైట్స్ మనకు ఉన్నాయండి. అయినా సరే ఎందుకని ఇంత డౌన్ ఉండాల్సిన అవసరం వస్తుంది? ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే ఏ వ్యక్తికి జరిగినా సరే వాళ్ళు మా సంఘం కాదు, మా టెరిటరీ కాదు, మా రీజన్, మా ఏరియాకి సంబంధించిన వాళ్ళని కాకుండా ఇప్పుడైతే అందరూ పోరాడి యూనిటీకి ఇప్పటికే చాలామంది దైవజనులు వెరీ అప్రిషియేటివ్ ఆల్ ద పాస్టర్స్ అండ్ నేను హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. చాలామంది పోరాడి దీనికోసం స్టాండ్ తీసుకున్నారండి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్ బయట మండుటి ఎండలో అలాగ నిరాదీక్ష చేసినట్టు భయంకరంగా అలా ఉండిపోయారండి. చాలామంది మోకరించి ప్రార్థన చేయడం, ఇట్లా చాలా అసలు వాళ్ళు కెపాసిటీ మించి చేశారండి. ఎప్పుడు బయటకు రాని దైవజనులు కూడా
ఎంతగానో వాళ్ళందరిని బట్టి నేను హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధమైన ఐక్యత, యూనిటీ ఎప్పుడైతే ఉంటుందో క్రైస్తవుల్లోనే, అప్పుడే క్రైస్తవుల పైన ఎలాంటి దాడులు మరొకసారి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ పోరాడదాం. మనకి జస్టిస్, న్యాయం చేరే వరకు కూడా అందరూ పోరాడాలి. మీ యొక్క వాయిస్ రైజ్ చేయండి. ఎవరో కూడా తగ్గిపోయి మాకు కాదు, మాది సంబంధించిన కాదని ఉండొద్దు. ప్రార్థన చేస్తున్నారనేది అది వెల్ అండ్ గుడ్. కొంతమంది స్మార్ట్గా ఆన్సర్ చేస్తారు. ప్రార్థన అనేది చేయొచ్చు. అది కాకుండా మీ యొక్క మీ ఏరియాలో అందరూ యూనిటీగా ఒక పాస్టర్ మీట్ పెట్టినప్పుడు కానీ అందరూ ఒక బాండింగ్లా, ఒక కమిటీ, ఒక సైన్యంలా ఉంటేనే క్రైస్తవుల పైన ఏది జరగకుండా ఇలాంటి మనం ఎదుర్కోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి ఉండండి. క్రైస్తవులు, పాస్టర్స్ అందరూ కూడా యూనిటీగా ఉండి ఇలాంటి సంఘటన మరి ఎప్పుడు జరగకుండా బలమైన ఇది ఒక వ్యవస్థను తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది. మరి తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఇలా జరగడానికి వీల్లేదు. ఆ విధంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు అందరూ కూడా దీనికోసం పోరాడండి. ఎవరు కూడా ఇలా ఇంతవరకు తెచ్చుకోకండి. దయచేసి సేవకులు అందరూ ఒకరికొకరు కలిసికట్టుగా ఉండి ఈ విషయమై పోరాటం చేయాలని కోరుచున్నాను. అలాగే కుటుంబానికి దేవుడు తోడు, ఆదరణ, ఓదార్పు అన్నీ దయచేయాలని నేను కోరుచున్నాను. ఇది ఫినిషెడ్ హిజ్ రేస్, తన పరుగు కడముట్టించాడని దేవుడు వాక్యంలో ఉంది. ఆ విధమైన వాక్యం అంత మంచి పరిచర్య, మంచి థియాలజిస్ట్, మంచి ఫిలాసఫియర్ ప్రవీణ్ అన్న చాలా మంచి బోధకుడు. ఎలాంటి ప్రశ్న అయినా సరే ఎదుర్కొనే వ్యక్తి. ఆయన చెప్పిన మెసేజ్లో కూడా ఇది మతపరంగా కాదు కానీ ఒక హ్యూమానిటీ అనేది ఉండాలి. ఒక సివిలైజేషన్ అనేది మానవులుగా కూడా అందరూ ఐక్యత కలిగి ఎవరి మీద ఎలాంటి దోషణ చేయకూడదు. ఒక ప్రేమను మాత్రమే పంచాడు కానీ ఇలా గొడవలు చేసుకోమని ఇట్లా సంబంధించి ఏమీ ఆయన ఎక్కడ కూడా చెప్పినట్టు లేదండి. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు హిందువులకు కూడా నా మనవి, అందరూ కూడా మీ బట్టి మీరు చేసుకోండి. మా క్రైస్తవుల పని క్రైస్తవులు చేసుకోండి. ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకోవసరం లేదు. ఎవరి కాళ్ళకి స్వేచ్ఛ హక్కు ఉంది. కాబట్టి మీ యొక్క పని మీరు మనస్ఫూర్తిగా చేసుకోండి. క్రైస్తవులు అంటే ఎక్కడైనా మరి చిన్న చూపు చూడాల్సిన అవసరం మీకు లేదండి. మీ పని మీదే, మా పని మాదే, ఎవరిష్టం వాళ్ళదే. కాబట్టి మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడండి. అందరూ కూడా ఈ విషయమై జస్టిస్ వచ్చే వరకు పోరాడుదాం. ఒక్క కేఏ పాల్ గారే కాదు, ప్రతి దైవజనులు కూడా ఇనిషియేటివ్ తీసుకొని అందరూ ముందడుగు వేస్తారని కోరుచున్నాం. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్.